శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు నేను చందమామ నుంచి శ్రీమతి వి జాలరత్నం గారి రచన రంగు మారింది అనే ఒక చక్కని కథను చదివి వినిపించబోతున్నాను. మీకు కథ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దాం. ఒకానొక పేదవాడు కట్టెల కోసం అడవికి వెళ్ళాడు. కట్టెలు కొట్టుకుని తిరిగి వస్తూ ఉండగా ఒక తుప్పలో నల్లగా ఏదో కనిపించింది. ఆ వస్తువు నల్లగా ఉన్నప్పటికీ కాంతిమంతంగా ఉండటం చేత మనకెందుకులే పోదాము అనుకున్నా వాడు ఉత్తనే పోవటానికి మనస్కరించింది కాదు. తీరా వెళ్ళి చూడగా అది ఒక మానవ శిశువు. నల్లగా ఉన్నప్పటికీ ఆ నలుపులోనే ఒక అందం గోచరించింది. భేష్, ఇదేదో దైవమాయ అని అనుకుని కట్టెలవాడు ఆ శిశువును ఎంతో ఆప్యాయంగా ఇంటికి తీసుకుపోయాడు. బిడ్డలు లేని కారణం చేత వాని భార్య ఇది నిజంగా వరప్రసాదమే అని నమ్మి ఎంతో మక్కువగా బిడ్డను పెంచుకోసాగింది. నలుపు పోవాలనే ఆత్రంతో వాళ్ళు బిడ్డకు ఎన్నెన్నో ఔషధులతో నలుగుపెట్టి స్నానం చేయించారు. చిత్రమేమిటో రోజురోజుకి ఆ నలుపు మరింత ఎక్కువ అవుతూ వచ్చిందే కానీ ఎంతకు తగ్గనే లేదు. చివరకు ఇదేదో శాపం వలన కలిగిన నలుపు అయి ఉంటుందని, దీనిని పోగొట్టబోనటం వ్యర్థమని తల్లిదండ్రులు నిశ్చయించారు. లోకంలో నల్లటి వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే వాళ్ళ వల్ల ఒకళ్లకు బాధ లేదు. ఈ బిడ్డడు అలా కాదు. తారు కంటే మసిబొగ్గు కంటే కూడా కారు నలుపుగా ఉంటాడు. పైగా వాడు ఎక్కడ తాకితే అక్కడ వాడి నలుపు అంటుకుంటుంది. అది అందరికీ బాధగా ఉంది. వాడిని ఎవళ్ళు దగ్గరికి చేరనిచ్చేవారే కాదు. తోటి వాళ్ళంతా ఒరే నల్లోడా దూరంగా పోరా అంటూ ఎసుడించుకునేవాళ్ళు. నిజానికి బిడ్డడి నలుపు అంటుకుంటుందేమోననే భయం చేత తల్లిదండ్రులు కూడా వాడికి ఏ పని చెప్పటం మానుకున్నారు. తల్లిదండ్రులే ఈ విధంగా భయపడేసరికి పైవాళ్ళు వాడిని అలా చూడటంలో ఆశ్చర్యమేమున్నది. తనను చూసి లోకమంతా అసహించుకోవటం, తోటివాళ్ళు గేలి చేయటం, ఇదంతా పెరిగి పెద్దదవుతున్న నల్లాడికి కష్టం అనిపించింది. ఎందుకు వచ్చిన బతుకు అని చెప్పి చివరకు జీవితం మీద విరక్తి కలిగి ఒకనాడు వాడు ఎక్కడికైనా పోదామని బయలుదేరాడు. దారిలో నల్లవాడికి ఒక శ్రీమంతుడు ఆయన భార్య ఎదురయ్యారు. గుర్రపు సారటు మీద పోతున్న ఆ దంపతులకు నల్లవాడు నమస్కరించి తన సంగతి వెల్లడించాడు. ఆ శ్రీమంతుడు జాలిపడి, అబ్బాయి, నల్లగా ఉన్నంత మాత్రాన ఏ పనికి పనికి రాకపోవడమేమిటి? నీ వయసు కుర్రవాడు వ్యర్థంగా కాలం గడపటం బాగాలేదు. మా సారట వెనకాల బల్ల మీద నిలబడి ఫలానా వారు వస్తున్నారు, తప్పుకోండి తప్పుకోండి అంటూ కేకలు వేస్తూ ఉండు. ఘరానా మనుషులు వెళుతూ ఉంటే ఇలానే కేకలు వెయ్యాలి. ఈ పనికి గాను నీకు తిండి గుడ్డ నెలకు 10 రూపాయల జీతము ఇస్తాము. అలా చేయటం వల్ల నువ్వు దూరంగా ఉంటావు కనుక నీ రంగు మాకు అంటుతుంది అనే భయం ఉండదు అన్నాడు. వెంటనే కొలువులో కుదురుకున్నాడు నల్లవాడు. ఆ మట్టునే సారటు వెనకాల నిలబడి ఆ పెద్ద మనిషి చెప్పిన మోస్తరుగా కేకలు వేయసాగాడు. ఇంతలో కర్మం చాలక ఆకస్మికంగా కారు మబ్బులు కమ్ముకు వచ్చి గొప్ప వర్షం కురిసింది. వర్షానికి నల్లవాడి ఒంటి రంగు కరిగి దంపతులు ధరించిన తెల్లటి బట్టలు పాడైపోయాయి. శ్రీమంతుడికి చర్రుమని కోపం వచ్చింది. నీవు మా కొలువులో ఉండను వద్దు, ఏమీ వద్దు. మా గుడ్డలన్నీ నాశనం చేశావు, దౌర్భాగ్యుడా, పో అంటూ వాడిని కసిరికొట్టాడు. అయితే ఆయన భార్య మాత్రం వాడిపైన కోపగించలేదు. వాడిని ఇంటికి తీసుకుపోయి ఒక తంబుర, ఒక చిన్న అద్దము చేతికిచ్చింది. అబ్బాయి, ఈ తంబుర పాడుకుంటూ జీవనం చెయ్యి. ఇది మామూలు అన్ని తంబురల వంటిది కాదు. ఇది పాడటానికి గురు శుశ్రూష అవసరం లేదు. దీని నుండి వెలువడే నాదం వలన మానవ హృదయాలే పవిత్రాలైపోతాయి. అటువంటప్పుడు శరీరానికి గల మాలిన్యం పోగొట్టడం అనేది అంత పెద్ద విషయం కాదు. నీ అదృష్టం బాగా ఉంటే ఈ తంబుర ధర్మమా అని కర్మ పరిపక్వమై నీ ఒంటి నలుపు పోనువచ్చు అని చెప్పి దీవించి పంపింది. సంతోషంతో నల్లవాడు తంబుర పాడుకుంటూ దేశాటనం చేస్తున్నాడు. పోయి ఒక రాజ్యంలో కాలు పెట్టేసరికి అక్కడ ఒక పెద్ద గుంపు కనిపించింది. ఆ సందడి ఏమిటా అని వాడు భోగట్టా చేయగా ఆ దేశపు రాజకుమారికి స్వయంవరం జరుగుతున్నదట.
ఆ రాజకుమారి ఒక విచిత్రమైన వ్యక్తి. పుట్టుకతోనే ఆమె శరీరం అపురూపమైన బంగారు ఛాయతో మెరిసిపోతూ ఆ కాంతి రోజు రోజుకు ఎక్కువవుతూ వచ్చింది. ఆమెకు యుక్త వయసు వచ్చి స్వయంవరం చాటించేసరికి ఆమె వైపు ఎవళ్ళు తేరిపార చూడనంతటి కాంతితో ప్రకాశించసాగింది. అందుకోసమని అందరూ ఆమెను బంగారు రాణి అని పేరు పెట్టి పిలవసాగారు. అయితే కాంతి ఎక్కువ కావటంతో పాటు ఆమె మనసులో పట్టిన అతిశయం కూడా వృద్ధి పొందింది. ఎంత దూరాన్నుండి వచ్చినా ఎంత చక్కటి రాజకుమారుణ్ణైనా వంకపెట్టి హేళన చేసి సాగనంపుతూ వచ్చింది. ఆమెకు ఒకళ్ళు నచ్చకపోయేసరికి తల్లిదండ్రులకు ఏమీ తోచక ఆలోచనలో పడ్డారు. ఇంతలో దేశాటనం చేసుకుంటూ వచ్చి ఈ నగరంలో కాలు పెట్టిన నల్లవాడి తంబురపాట దూరం నుంచి రాజకుమారికి శ్రావ్యంగా వినిపించింది. పాడిన ఆ పాటగాడిని వెతికి పట్టుకురమ్మన్నది. తీసుకువచ్చి ఎదుట పెట్టారు. పాటైతే మధురంగానే వినపడింది. కానీ తీరా మనిషిని కంటితో చూడగానే ఆమెకు చెప్పరాని రోత పుట్టుకొచ్చింది. ఈ వింత మనిషి ఎవరా అని ఆమె వాని వివరాలన్నీ అడిగి తెలుసుకున్నది. అందుకు నల్లవాడు, నేను ఫలానా కారణం వల్ల విరక్తి చెంది దేశాటనం చేస్తున్నాను. అయితే నా నలుపు పోవటానికి ఒక ఇల్లాలు మహిమగల ఈ తొంబర నాకిచ్చింది కనుక త్వరలోనే నేను అందగాడిని కాబోతున్నాను. మరి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అమాయకమైన హృదయంతో ఆమెను అడిగాడు. అలా అడిగేసరికల్లా మహాగర్వి అయిన రాజకుమారి విరగబడి నవ్వింది. ఓరి నల్లవాడా, నీకు పెళ్ళం కావాలేం అంటూ వెటకారం చేసింది. ఆమెతో పాటు చుట్టూ ఉండే పరిచారికలందరూ వాడిని చూసి వేళాకోళంగా నవ్వసాగారు. ఈ పరాభవానికి వానికి కష్టం కలిగింది. మండిపడ్డాడు నల్లవాడు. నా తంబురపాటకే మహిమ ఉండటం సత్యమైతే ఈ రాజకుమారికి పుట్టిన గర్వం అనే మాలిన్యం తొలగిపోవుగాక అని అప్రయత్నంగా అనేసి తన మానాన తను పాట పాడుకుంటూ వెళ్ళిపోయాడు. మళ్ళీ 2 ఏళ్ల పాటు విరక్తిగా సంచారం చేస్తూ పోతూ ఉన్న నల్లవాడికి ఆకస్మికంగా ఏదో ఆలోచన స్ఫురించింది. శ్రీమంతుని భార్య తనకిచ్చిన అద్దం సంగతి ఇంతవరకు వాడికి జ్ఞాపకమే లేదు. జ్ఞాపకం వచ్చి అందులో ఒకమారు చూసుకునేసరికల్లా తన ప్రతిబింబం తనకే ఆశ్చర్యం కలిగించింది. ఆ అద్దంలో కనపడే ఛాయ నల్లవాడిది ఎంతమాత్రమూ కానే కాదు. అది స్వరద్రూపి అయిన ఒక చక్కటి రాజకుమారుని బొమ్మ. ఏమి విచిత్రం! ఈ మార్పుకి అమితంగా ఆశ్చర్యపోతూ నల్లవాడు పర్యటన సాగిస్తూనే ఉన్నాడు. అలవాటు కొద్దీ తనను తాను నల్లవాడు అనుకుంటున్నాడే కానీ లోకంలో ఎవరూ వాడిని అలా పిలవటం లేదు. పైగా అందరూ ఇప్పుడు వాడిని ఎంతగానో ఆప్యాయంగా ఆదరిస్తూ ఒక పాట పాడుదు అంటూ బతిమలాడసాగారు. అతడు గొప్ప పాటగాడు అని ఆ బాలగోపాలము అనేక విధాలుగా మెచ్చుకుంటున్నారు. ఒక రోజున మళ్ళీ ఇదివరకులాగానే నల్లవాడికి ఒక పెద్ద జనసమూహం కనిపించింది. అది ఒక చిత్రమైన జాతర. ఆ జాతరలో అనేకమైన వేడుకలు ప్రదర్శిస్తున్నారు. అందులో కల్లా గొప్ప ఆకర్షణ బంగారు రాణి. నల్లవాడు కూడా అక్కడికి వేడుకలు చూడటానికి వెళ్ళాడు. అన్నీ చూసి చిట్ట చివరకు బంగారు రాణిని చూడబోయాడు. చూసి తెల్లపోయాడు. ఏమిటి బంగారు రాణి? మోసం! ఈ బంగారు రంగు ఈమె పూసుకున్నదా లేక పుట్టుకతోనే వచ్చిందా? పుట్టుకతో బంగారు ఛాయ గల కన్య ఫలానా దేశంలో ఒక్కరితే ఉన్నది అని ఇంకా ఏమో అనబోయేసరికల్లా ఆ బంగారు రాణి బిత్తరపోయింది. వీడెవడో తప్పక నా గుట్టు తెలిసినవాడే అయి ఉంటాడు అని అనుకుని మీరెవరు అని ఆత్రంగా ప్రశ్నించింది. అందుకు అతడు, నన్ను లోకంలో అందరూ నల్లవాడు అని పిలుస్తారు అన్నాడు. తన కళ్ళను తనే నమ్మలేకపోయింది రాజకుమారి. ఏమిటి, నల్లవాడివా? నీవు నల్లవాడివా అంటూ ఆశ్చర్యంతో ఆత్రంతో అడిగింది. పరకాయించి చూసింది. రంగులో మార్పు ఉండవచ్చు కానీ ముఖంలో మార్పు ఏమీ కనపడలేదు. ఆమె వాణిని గుర్తించింది. ఆ విధంగానే పాదాలపై పడి, నీవు చెప్పిన ఆ దురదృష్టవంతురాలైన బంగారు రాణిని నేనే. ఆనాడు నిన్ను హేళన చేసి నీ మనసు కష్టపెట్టిన క్షణం నుంచి నా బంగారు ఛాయ కరిగిపోయి క్రమంగా ఇప్పటికీ కారు నలుపుగా మారిపోయాను. నన్ను చూసి అందరూ ఏవగించుకున్నారు. చివరకు నా నలుపు రంగు చూడగా నాపై నాకే రోత పుట్టుకొచ్చింది. అందుకని విరక్తి భావంతో సంచారం బయలుదేరాను.
దారిలో ఈ జాతరలు నిర్వహించే యజమాని నన్ను చేరదీసి ఈ విధంగా పోషిస్తున్నాడు. నీ మనసు నొప్పించినందుకు నాకు తగిన ప్రాయశ్చిత్తం అయ్యింది. దైవ సంకల్పం వల్ల మళ్ళీ మనం ఇక్కడ కలిశాము. క్షమించు, నా గర్వం అణిగిపోయింది. దయ ఉంచి నాకు పెట్టిన శాపం తీసెయ్యి అని ప్రాధేయపడింది. నల్లవాడు జాలిపడ్డాడు. ఆమెను క్షమించాడు. మళ్ళీ హుషారుగా తంబుర పాడగా అంతలో ఆమె నలుపు పోయి శరీరం తిరిగి బంగారు కాంతితో మెరిసిపోయింది. ఇద్దరూ పెళ్లి చేసుకుని సుఖంగా ఉంటున్నారు. దేశం చేరుకున్నాక అందరూ బంగారు రాణిని గుర్తుపట్టగలిగారు. కానీ నేను మీ నల్లవాడినే అని ఎంత చెప్పినా వాడి మాటలు ఎవరూ నమ్మలేకపోయారు. ఈ కథ ఇంతటితో సమాప్తం. నమస్కారం.